కొమరంభీం జిల్లాలో భారీగా వరదలు సంభవించాయి. అందవెల్లి వాగు పొంగిపోలటంతో పశువులు కొట్టుకుపోయాయి. వాగు దాటుతున్న సమయంలో వరద ఉధృతి పెరగడంతో పశువులు కొంత దూరం కొట్టుకుపోయాయి. ఇక కొంత దూరంలో వాగు వెడల్పుగా ఉండటంతో వరద ఉధృతి కాస్త తగ్గింది. పశువులు ఒడ్డుకు చేరుకున్నాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాగుపై వంతెన నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో తీసారా? వీడియో రావట్లే అప్పుడు కొడకల్లారా ఇది అక్కడి నుంచి వచ్చుకుంటున్నా ఏం చేస్తారా బాబు నా నెంబర్ పంపి కొమరంభీం జిల్లాలో భారీగా వరదలు సంభవించాయి. ఆ వరదలకు పశువులు కొట్టుకుపోతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. అయితే ఎట్టకేలకైతే పశువులు సేఫ్ గా బయటపడ్డాయి. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి అంజయ్య అడిగి తెలుసుకుందాం. అంజయ్య, వరద ఉధృతి ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, కొమరంభీం జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందవెల్లి గ్రామానికి సంబంధించిన పశువుల కాపరి వాగు దాటించే మేత కోసం వెళ్తున్న సందర్భంగా వాగు దాటించడానికి ప్రయత్నం చేశారు. ఆ వాగు దాటుతున్న పశువుల ఏదైతే సమయం ఉందో ఆ సమయంలోనే ఒక్కసారిగా వాగులో వరద ఉధృతి పెరిగింది. వరద ఉధృతి పెరగడంతో ఏవైతే పశువులు ఉన్నాయో ఆ పశువులు వరదలో కొట్టుకుపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే దాదాపు 100 పైగా పశువులు వరద ఉధృతిలో కొట్టుకుపోవడం జరిగింది. ముఖ్యంగా దాదాపు ఒక 100 మీటర్ల వరకు కూడా ఆ పశువులన్నీ కొట్టుకొని పోవడం జరిగింది. ఈ సందర్భంగా పశువుల కాపరి అదేవిధంగా అక్కడున్న పరిసర ప్రాంతాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఏవైతే పశువులన్నీ కొట్టుకుపోవడం పట్ల తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. అదేవిధంగా ఏం జరుగుతుంది, పశువులకు ఏమైనా ప్రాణాపాయం సంభవిస్తుందనే ఒక ఆందోళన కూడా వారిలో వ్యక్తమైంది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏదైతే వాగు వెడల్పు కావడం అదేవిధంగా వరద ఉధృతి తగ్గడంతో ఆ పశువులన్నీ కూడా మళ్ళీ ఎప్పట్లాగానే బయటకు వచ్చిన దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. అయితే కొన్ని రోజుల క్రితం గత ఏడాది క్రితం ఈ వాగులో పైన ఒక వంతెన ఉండే, ఆ వంతెన కొట్టుకపోవడం వల్లనే వాగు బ్రిడ్జ్ నుంచి వంతెన దాటాల్సిన పశువులు వంతెన లేకపోవడం వల్ల ఈ విధంగా దాటాల్సిన పరిస్థితి ఉందని ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించడానికి చర్యలు చేపట్టాలని రైతులు సర్కార్ను కోరుతున్నారు. రేణుశ్రీ. రైట్.